హాయ్ అందరికీ. ఈరోజు నేను బగారా రైస్ ఇన్ రైస్ కుక్కర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో చెప్తాను. ఇది చాలా ఈజీ అండి. నేను ఈ గ్లాస్తోని 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఈ రైస్ని మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం రైస్ అంతా వాష్ చేసుకోవాలి. బగారా రైస్కి కావాల్సినవి ఆనియన్స్, చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఇవి మెయిన్ ఉంటే సరిపోతుందండి. వీటితోనే మనకి టేస్ట్ వస్తుంది. సాజీరా, చెక్క అండ్ లవంగం, ఇవి ఇలాచి ఉంటే మనకి సరిపోతుంది. ఇందులో మనం రైస్ కుక్కర్ ఫస్ట్ ఇలా మనము గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనకు ముందుగా కొద్దిగా సాజీరా అండ్ ఒక 2-3 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఇది మనకి మరాఠీ ముక్క అని పువ్వు ఒకటి దొరుకుతుంది బయట, ఇది మనం వేసుకోవాలి. ఇందులో అన్నీ అవి హీట్ అవ్వక మనం వాటిని హీట్ చేయాలి. ఇవి మనకు ఫ్రై అవుతుండగా మనం ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. చాలామంది ఆనియన్స్ అనేది మిక్స్ చేస్తారు, కానీ ఆనియన్స్ మనకి బగారా రైస్కి టేస్ట్ని ఇస్తాయి. అండ్ కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒక 2 అలా పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా బగారా రైస్ కరివేపాకు, పుదీనా తోటి టేస్ట్ వస్తుంది. చూడండి మనకి బగారా రైస్ ఎంత బాగా అవుతుందో. ఇది బగారా రైస్ కోసం మనము ఆనియన్స్ చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు ఫ్రై అవుతుండగా మనం ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అనేది మనకు తగినంత వేసుకోవాలి. అలా మనకు ఫ్రై అవుతుండగా మనము ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ఇందులోకి ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నామో అన్ని గ్లాసెస్ డబ్బులు మనం వాటర్ యాడ్ చేయాలి. నేను ఈ గ్లాస్తో 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో నేను 8 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. బగారా రైస్ అనేది చాలా ఈజీ అండి. ఏ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా మనకి రైస్ కుక్కర్లో ఒక 2-3 ఇంగ్రీడియంట్స్తో కూడా మనం చేసుకోవచ్చండి. మధ్య మధ్యలో మనం అలా కలుపుతూ ఉండాలి. ఒక వాటర్ అనేది బాయిలింగ్ అవుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ మనకు తెలిసిపోతుంది వాటర్ అనేది ఎలా బాయిల్ అవుతున్నాయో. ఇలా మనకు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా వేసేసాక ఒక్కసారి మనం ఇలా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్నాక దీనిపైన మనము మూత పెట్టేసి మనం దీన్ని ఉడికేదాకా ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా బాగా అయిపోయింది. మనకి ఎంతో రుచిగా బగారా రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొంచెం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.